మావోయిస్టు మద్దతుదారులపై నజర్. సోషల్ మీడియా పోస్టులపై కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసుల నిఘా. నక్సల్స్ ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత స్పందించిన వారిపై కన్ను. పోలీసుల రాడర్లో కొన్ని ఎన్జిఓ సంస్థలు. మావోయిస్టు అనుబంధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వారిపైన ఆరా. ఆ సికాసాలో కదలిక. పోలీసుల అప్రమత్తతో వెనక్కట్టు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మీద నిఘా. ఎవరైతే ఎన్జిఓ సంఘాలు ఎవరైనా ఈ మావోయిస్టులకు డబ్బులు ఆర్థికంగా ఎవరైనా దానికి సహాయం చేస్తున్నారా, ఫండ్ ఇస్తున్నారా అని చెప్పి వాళ్ళ మీద కూడా నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీస్ శాఖ బృందాలు ఇవందరూ కూడా నిఘా చేస్తున్నాయట. ఎవరైనా వాళ్ళ మద్దతుగా మాట్లాడినా కానీ, వాళ్ళతో అనుబంధంగా ఉన్నా కానీ వారిపై చర్యలు తప్పు అని చెప్పి కఠినంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తాం, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఈ విధంగా చెప్పడం చూస్తా ఉన్నాం. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఓవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా, మరోవైపు మావోయిస్టు దళాలకు నాయకత్వానికి పట్టణ ప్రాంతాల నుంచి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతులు ఇస్తున్న వారిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇటీవల మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోదుల వేణుగోపాల్ పార్టీ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఆయుధాలతో లొంగిపోయిన సందర్భంలో అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలపై స్పందించిన వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులను నిఘా వర్గాలు జరగబడుతున్నాయి. మల్లోదులతో పాటు ఆసన్న తదితరులు లొంగిపోవడం, పార్టీని పునర్నిర్మిస్తామన్న మావోయిస్టుల తాజా ప్రకటనల నేపథ్యంలో ఆయా అంశాలపై స్పందిస్తున్న వారెవరైనా ఉంటే వాళ్ళపైన ఆరా తీస్తున్నారట. ఎవరు, ఏంది, వీళ్ళు ఏంది, మరి ఏమైనా ఆవేశపూరితంగా మాట్లాడారా, నిజంగా వాళ్ళతో అనుబంధం ఉన్నదా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ వెనుకవరు ఉన్నారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది అని చెప్పి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారట. సో ఇది వార్త.